యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు. ఈ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. అతని పేరు సంజయ్ సాహు. సో ఇతను హారం అంతా తాగుతూనే ఉంటాడు. రెవెన్యూ స్టీల్ పెట్టుకో పగల ఒకటే కాన్సన్ట్రేషన్. మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే ఇతని లైఫ్ లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. పైన ఏం కావాలి ఇంతకు మించి? I want more from you. ఇదే కోలా అనుకున్నావా? మోర్ అంటే మోర్. మొత్తం నాకే కావాలి. మొత్తం నేను వస్తున్నంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్ల దగ్గర తినలేరా? చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటోళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? కష్టాలా ఏంట్రా? అవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందుక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేసి నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుని ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. నాయనా జాగ్రత్త. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త అత్త మళ్ళీ మనం శ్మశానం పోవాలరా? సంజయ్, కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? సంజయ్, సంజయ్, సంజయ్,
ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గాని వాడికి నేను బానిసని కాదు, వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా చెప్పు. నీ అయ్యే జాగీర్ బే సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయా? నీ అయ్యే జాగీర్ బే ఇది? నీ అయ్యే జాగీర్ బే ఇది? భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. ముఖ్యంగా నీ కళ్ళల్లో చూస్తే ఇంకా బాగుంటుంది. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్ను లెక్కనిస్తాను. భయం భయం భయం. ఇదే అంకుల్ భయం అంటే. సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్. శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం ఓడించడం. సార్. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం, ఓకే సార్. చంపడం కాదు. మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హౌ